హలో అండి. ఈరోజు నేనండి టిఫిన్ ఏమండి సోడిపిండి అంటాం కదండి, వాటితో అట్టు పోస్తున్నానండి. ఇగోండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కలిపి పెట్టుకున్నానండి. మీకు వేసి చూపెడతానండి. ఇవి తింటే ఒంటికి ఎంతో మంచిదండి, హెల్త్ బాగుంటుంది. మనం మినపట్టు పెసరట్టు కంటేనండి ఇది ఒంటికి చాలా మంచిదటండి. మీకు నచ్చితే మట్టుకండి రాగులు అంటారు కదండి, ఆ రాగులండి పిండి ఆడించి జావ చేసుకుంటామండి. అందుకోసం ఈరోజు దోశల కింద వేద్దామని వేసానండి. ఉల్లిపాయ ముక్కలండి, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలండి. ఒక పావు గంట సేపు ఉంచాక అప్పుడు మనం దోశలు వేసుకోవాలండి. ఇలాగా బాగుంటుందండి. బెల్లం వేసి కూడా చేసుకుంటామండి. అప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేయవండి. బెల్లం కొంచెం సాల్ట్ వేసండి కలిపేసి పక్క పెట్టుకోనండి. కొంచెం సేపు నానేక అప్పుడు వేసుకుంటామండి. అట్లేమో తీపిగా ఉంటాయండి. ఈరోజు మాది టిఫిన్ అండి సోడిపిండి అట్టు అంటామండి మేము. సోడిపిండి దోశలు కూడా అంటారండి. మీరు ఏ టిఫిన్ చేసుకున్నారో నాకు మీరు మెసేజ్ పెట్టండి. నా వీడియోలు కంపల్సరీ మీరు చూస్తూ ఉండాలండి. రాగులతోని దోశ మీకు కూడా ఇష్టపడితే నాకు ఒక లైక్ చేయండి. చాలా బాగుంటుందండి. మన మినపట్టు కంటే బాగుంటుందండి. ఇదిగోండి సోడిపిండితో దోశలండి. మీకు ఇష్టపడితే అండి ఒక లైక్ చేయండి. బాయ్ అండి.